2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ హాయ్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. నిజంగా సుదీర్ఘ ప్రయాణం మంది. చాలా ఆల్మోస్ట్ ఒక 3 years అనుకుంటాను కదండి. 3 years అయిపోయింది 3 years అయిపోయింది. సో గ్రేట్ జర్నీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నేను కూడా ఎందుకంటే నేను నేర్చుకోవడంతో పాటు అప్లై చేయడంతో పాటు అండ్ చాలా చేంజెస్, మార్కెట్ని కూడా ఇంకొక రకంగా చూడటం కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే మీకు తర్వాత మన అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. 35 అంటే మామూలుగా 35 కంట్రీస్లో కూడా మీ క్లయింట్స్ ఉన్నారు. ఎస్ సార్. బట్ ఇక్కడ కనెక్ట్ చేసినటువంటి ఎమోషనల్ బాండ్ వేరే లెవెల్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం గ్రాండ్గా చాలా డబుల్ ట్రిపుల్గా వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్క సార్. అన్వర్ అంటే ఇట్స్ నాట్ ఎ బ్రాండ్, ఇట్స్ బియాండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీలో కూడా మీరు కూడా వన్ వెరీ బిగ్ పార్ట్ అండి. నాకు ఐఎమ్ వెరీ, మీ అందరి తరపున నాకు సార్ చాలా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ ఇప్పటిదాకా 500 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను, 500 వీడియోస్ చేశాను. సో ఇప్పటిదాకా 500 పైనే ఉంటాయి మేబీ నావి. ఎస్ సార్, ఎస్ 500 వీడియోస్. సో ఇప్పటిదాకా చాలా వీడియోస్ చూశారు. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పటిదాకా మీరు చాలా వీడియోస్ చూశారు కదా, నా క్వశ్చన్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎన్ని ఇయర్స్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు, లేదా ఎన్ని మంత్స్ నుంచి ఫాలో అవుతున్నారు, మీకు జరిగిన ఏదైనా మంచి ఉన్నా కూడా టైప్ చేయండి కంపల్సరీగా. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ 2026కి. చూడండి, ఇప్పటిదాకా మీరు చాలా ఇయర్స్ జరుపుకున్నారు, బట్ 2026 హ్యాపీ న్యూ ఇయర్తో పాటు హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని కూడా మనీ యాడ్ చేయండి. మీకు మనీ ఖచ్చితంగా వస్తుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని కూడా టైప్ చేయండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ ఇప్పుడు కొత్త ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ న్యూ ఎనర్జీ అని అందరికీ కూడా, అంటే ఏదో సాధించాలని ఒక తపన ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే వాస్తు గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్త చూడండి. అంటే వాస్తు ఈ మధ్య రీసెంట్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా స్టార్ట్ చేసాం. అయితే చాలా మందికి ఉన్నది ఏంటంటే వాస్తు డిఫరెంట్, లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెంట్ అనుకుంటున్నారు. వాస్తు చెప్పేది ఏంటంటే, వాస్తు అంటే భూమి యొక్క ఎనర్జీ, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో బోత్ కామన్ పాయింట్ అంటే ఎనర్జీ ఈజ్ అ కామన్. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా 2026 మీరు ఎక్సలెంట్గా అంటే ఎనర్జీతో ఎంటర్ అవ్వాలంటే, సో నేను చెప్పబోయేది ఏంటంటే, నేను చెప్పి సింపుల్ టెక్నిక్ అండి. సింపుల్ టెక్నిక్తో 2026లో గొప్ప ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అంటే మెయిన్ వాస్తులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంటి మెయిన్ డోర్. అంత కామన్ బాక్స్లో టైప్ చేయండి మెయిన్ డోర్ అని టైప్ చేయండి. సో మనకి ఈవెన్ చాలా రీసెర్చ్ చేస్తే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ఏంటంటే మెయిన్ డోర్ ద్వారా వస్తుందండి. మెయిన్ ద్వారా. సో మెయిన్ డోర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉంటే, చాలా బాగుంటే, మీరు చూడండి చాలామంది ఎలా ఉంటారంటే ఇంటికి ఎప్పుడో తోరణాలు కడతారు, అవి ఎండిపోయి ఉంటాయి. ఎప్పుడో గుమ్మడికాయ కడతారు, అది ఎప్పుడు ఇల్లు దిగినప్పుడు గుమ్మడికాయ కడతారు, ఇంకా అది అలాగే ఉంటుంది అనమాట. సో నేనేం చెప్తానంటే రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలండి. ఎంట్రన్స్ అక్కడ స్థాన బలం ఏదైతే ఉందో అది మెయిన్ పవర్ఫుల్. దాన్ని బట్టి మనకి అదృష్టం వస్తుంది, ఇంట్లోకి లక్, సక్సెస్, నేము, ఫేము. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, 2026లో మీకు ఏం కావాలి? నేమా, ఫేమా, సక్సెసా, హెల్తా, వెల్తా, ప్రాస్పరిటీ, అబండెన్స్? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు ఏది కామెంట్ బాక్స్లో టైప్ చేసిన దాని పక్కన హెల్త్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అవును. సో ఇది చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకనంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. ఎందుకంటే మనం ఏది కోరుకుంటామో అదే మనకు జరుగుతుందండి. అంటే అవతలలో పాడైపోవాలి అనుకోండి, మనం కూడా పాడైపోతాం. ఎందుకంటే పాడైపోయిన ఆలోచన మన మైండ్లో ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఖచ్చితంగా పాడైపోతాం. అండ్ ఇక్కడ పాయింట్ అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. రెడ్ ఎప్పుడు కూడా మీరు చూడండి, చాలా మంది దిష్టికి మీరు చూసుకుంటే కొబ్బరికాయ కానీ ఇవన్నీ కూడా రెడ్ కలర్ క్లాత్లో కడుతుంటుంటారు. ఒక రెడ్ కలర్ మంచి క్లాత్ తీసుకొని, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు, వెరీ క్వాలిటీ క్లాత్ తీసుకోమని చెప్తాను. తీసుకొని సో ఇక్కడ చూడండి, నా చేతిలో ఉప్పు ఉంది. జస్ట్ మీరు నేను మళ్ళీ చెప్తున్నా, జస్ట్ ఒక ఉప్పుతోనే ఇక్కడ మీరు ఏం చేయాలో క్లారిటీగా చెప్తున్నాను సార్. ఒక 3 మీ చేతిలో పట్టే ఒక 3 అంటే ఫుల్ పిడికిలు 3 సార్లు ఉప్పు తీసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్లో వేయమని చెప్తాను. అయితే చాలామందికి మీకు అనిపిస్తుంది అంటే ఇది చేస్తే మంచి జరిగిపోద్దా అని అంటారు. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మకంతో చేయని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా కూడా సార్ మా ఇంట్లో ఎవరు వినట్లేదంటే సింపుల్ కర్మ అండి. కర్మ ఏం చేస్తుందంటే విననేమది. అసలు మన కర్మ ఉంటుంది చూసారా, అది ఇక్కడ దాకా వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది, అది అసలు విన్నవదు. పరిస్థితి బాగోపోయినా కూడా చాలామంది చేయరండి. సో ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ క్లాత్లో ఉప్పు తీసుకోమని, అది కూడా 3 సార్లు వేయాలి. వేసేసి ఇది మెయిన్ ఎక్కడంటే ఎంట్రన్స్లో కట్టాలండి. ఎంట్రన్స్లో పైన, అంటే గుమ్మానికి అటు కట్టద్దు ఇటు కట్టద్దు అని చెప్తాను, గుమ్మానికి పైన కట్టమని చెప్తానండి. ఇలా పెట్టడం వల్ల ఏముందంటే ఇంట్లో చాలామంది అనుకుంటాం వాళ్ళు చాలా పెద్ద లగ్జరీ హౌస్లో ఉంటున్నారు అనుకుంటాం. చాలా మందికి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇంట్లో ఏదో ఒక అశాంతి జరుగుతుంటుంటుంది. మీరు ఒకటే చెప్తానండి,
వెరీ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. ఒక్కసారి మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, నష్టం జరుగుతుంది, బిజినెస్లో కానీ ఫ్యామిలీలో కానీ జరుగుతుందంటే ఆల్రెడీ మీరు ఊబిలో ఎంటర్ అయిపోయారు. సో ఒక్కసారి కష్టం వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరూ కూడా ఊబిలో ఎంటర్ అయ్యారని అర్థం. కష్టాలని అందుకు అంటారు, కష్టాలు ఊబిలో కూరుకుపోయిన అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంటే ఒక్కసారి ఊబిలో దిగితే కిందకి వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ పైకి రావడం ఉండదు. అందుకే నేను చెప్తుంటే ఒక్కసారి మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా, నష్టం జరిగినా, లాస్ వస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీకు అర్థం అవ్వాలి, నేను ఆల్రెడీ నెగిటివ్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. సో మీరేం చేస్తుంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకి ఎవరేం చెప్పినా కూడా ఎక్కదు. ఎందుకంటే చాలా చిరాగ్గా ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అనమాట. అంటే సలహా అడగాలన్నా కూడా ఒక రకమైన మనకి ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంటుంది. సో అందుకే చెప్తున్నాను, చాలా మంది రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే పెద్ద వాళ్ళు కూడా అంటే సలహా అడగడానికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందేమో, ఎందుకు నేను అడగడం ఏంటో అనుకుంటున్నారు. సో మీరు ఖచ్చితంగా ఇవి అందరికీ షేర్ చేయండి. దీనివల్ల అంటే స్ట్రెస్ కూడా పోద్దండి. నేను ఒక టెక్నిక్ చెప్తాను, 2 టెక్నిక్ చెప్తాను. ఇందులో 2 టెక్నిక్ పవర్ఫుల్. ఒకటి, రెడ్ కలర్ క్లాత్లో 3 సార్లు ఉప్పేసి దాన్ని 3 సార్లు కట్టండి. 3 సార్లు కట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, 3 టైమ్స్ కట్టి మీరు గుమ్మం పైన కట్టాలి. సో దాని తర్వాత మెయిన్ ఇక్కడ చూడండి, పిక్చర్ కూడా చూపిస్తున్నాను. మీరు 2026 జనవరి 1 రోజు మీ అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో నీట్గా పెట్టుకోండి. మొత్తం అవన్నీ కొత్త ఇప్పుడు సంక్రాంతి వస్తుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్ మీరు చూస్తే క్రిస్టియన్స్ అందరూ కూడా మొత్తం ఆ ఎంట్రన్స్ అంతా చాలా మంచి దీనిగా పెట్టుకుంటూ ఉంటారు. స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఒక రకమైన అట్రాక్షన్ జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, మార్చి ఎండాకాలం, జూన్ వర్షాకాలం, ఇప్పుడు నవంబర్ డిసెంబర్ చలికాలం, దీని తర్వాత జనవరి వస్తుంది, అదేంటంటే మారే కాలం అండి. మళ్ళీ చెప్తున్నా, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ 3 కాలాల తర్వాత భగవంతుడు మనకి ఇచ్చేది జనవరి, అదేంటంటే మారే కాలం అండి. సో ఈ 3 కాలాల్లో కూడా మారకపోతే మనకు వచ్చేది పోయే కాలం. అంటే ఈ 3 కాలాల్లో మీరు మారలేదనుకోండి, జనవరిలో కూడా మనం మారలేదనుకోండి, పోయే కాలం వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సాల్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో కలర్ ఫ్లవర్స్, నేను చూడండి బంతిపూలు ఎక్కువ మంది పెడుతుంటారు. ఎల్లో ఇస్ మీరు ఎక్కడైనా చూడండి, స్కూల్ బస్సులు కానీ ఇవన్నీ ఎక్కువ ఎల్లో కలర్లో ఉంటాయి. స్కూల్ బస్సులు ఇవన్నీ ఎప్పుడైనా బ్లాక్ స్కూల్ బస్సులు చూసామండి? లేదు. ఎల్లో ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ కలర్ ఫర్ మేనిఫెస్టేషన్. సో మంచిదానికి కూడా, అందుకే పసుపు, ఇవన్నీ చాలామంది పసుపు నీళ్ళు జల్లుతుంటుంటారు, ఇవన్నీ కూడా మంచిదాన్ని శుభసూచకం. సో ఇక్కడంటే సాల్ట్ ఏదైతే ఉందో, సాల్ట్తో నేను ఒక ముగ్గులాగా తయారు చేయమని చెప్తాను ఇంటి ఎంట్రన్స్లో. దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి చాలామంది రకరకాల పీపుల్ వస్తుంటారు. ఒకప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ బయట కాలు కడుక్కుని వచ్చేవారు. ఇప్పుడు అందరూ కూడా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. కొంతమంది షూస్తో వస్తారు, కొంతమంది సాక్స్లతో వస్తుంటారు. దానివల్ల ఇంట్లోకి మనిషితో పాటు ఎనర్జీస్ కూడా వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్త మ్యాట్ వేయండి, జనవరి 1 రోజు కొత్త మ్యాట్ వేయండి, ఇంటి ఎంట్రన్స్ బాగా తయారు చేసుకోండి అండ్ అక్కడ అది కట్టండి. అండ్ ఇలాగా సాల్ట్తో నేను ముగ్గేయమని చెప్తాను. ఇలా వేయడం వల్ల కూడా చాలా సూపర్ ఎనర్జీ ఉంటుందండి. సింహద్వారం, అదృష్ట ద్వారం అంటారు. మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళండి, లేదా ఎక్కడికి వెళ్తే ఎంట్రన్స్ అసలు ఎలా ఉంటుందండి, చాలా దీనిగా నీట్గా పువ్వులతో, దాంతో ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు, ఇక్కడ వాటర్ పెడతారు, ఇవన్నీ కూడా. కానీ మనలో చాలా మంది తప్పు ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ని లక్కీ అండి, అది లక్. ఈవెన్ ఫెంగ్ షూ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఫెంగ్ అంటే గాలి, షూ అంటే వాటర్. సో మన ఇంట్లోకి ఎనర్జీ ఎప్పుడు కూడా మెయిన్ డోర్ నుంచి వస్తుందండి, మెయిన్ డోర్. సో దీన్ని ఎంత బాగా పెట్టుకుంటే లక్ అనేది అంత ఫాస్ట్గా కలిసి వస్తుంది. అండ్ ఇంకా మీరు బెనిఫిట్ ఏంటి రెడ్ కలర్ వల్ల. సో ఇప్పుడు 2026 జనవరి 3 నుంచి నాకు క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను. జనవరి 3 నుంచి చాలా పవర్ఫుల్ మనీ క్లాసెస్, అంటే మిలినియర్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటిదాకా మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాము. జనవరి 3 నుంచి నేను ఆన్లైన్ క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేయబోయేది ఏంటంటే మిలినియర్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మిలినియర్ లైఫ్ స్టైల్ 2026లో ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని చెప్పేసి. సో అయితే 2026లో ఒక కలర్, మళ్ళీ చెప్తాను జాగ్రత్త అండి, ఒక కలర్ రూల్ చేయబోతుంది 2026. ఆ కలర్ని మనం జస్ట్ మన పాకెట్లో పెట్టుకోగలిగితే, ఆ కలర్ పేపర్ మీద రాసి, ఒక కలర్ పేపర్, ఆ కలర్ పేపర్ అంటే నేను జనవరి 3 క్లాసెస్ రివీల్ చేస్తాను అనమాట. ఓకే, ఆ కలర్ను మనం యూజ్ చేస్తే సో మన లైఫ్ చాలా బాగుంటుందండి. అంటే వెరీ కలర్ఫుల్గా ఉంటుంది. కానీ చాలామంది రివర్స్లో వెళ్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తులు అని చెప్పేది అంటే ఇటు పెట్టాల్సిన వస్తువు ఇటు పెడతారు, ఇటు పెట్టాల్సిన వస్తువు ఇటు పెడుతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ తలకిందులు అయిపోద్ది అనమాట. అందుకే మీరు నా క్లాసెస్కి వస్తే తలకిందులు దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టేస్తాను అనమాట. సో ఇదండి, మీరు భారీగా సంపాదనని సంపదగా మార్చుకోవాలనుకుంటే వాస్తు కూడా ఫాలో అవ్వమని చెప్తాను. నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వచ్చి ఇలా చాలామంది అంటే కొత్త ఇల్లు కట్టుకున్నారు, సార్ మేము కొత్త ఇల్లు కట్టేసుకున్నాం, ఇప్పుడు మారలేము, ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఏంటి సార్ ఏదో చెడు జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా రండి. చాలామంది వాస్తు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రాపర్టీస్ అమ్మిన వాళ్ళు ఉన్నారు. సో నేనేం చెప్తానంటే వాస్తు ఒకటే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాడ్ చేసామనుకోండి ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు సేమియా ఉందండి, సేమియా బాగుంటుంది, సేమియాలో జీడిపప్పు అయితే
ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంది. సో ఇప్పుడు సేమియా లా ఆఫ్ అట్రాక్షన్, జీడిపప్పు వాస్తు, సో మీరు కలిపి తిన్నారనుకోండి 2026 ఇంకా చాలా బాగుంటుంది. స్వీట్ మధురంగా ఉంటుంది. ఎస్, స్వీట్గా ఉంటుంది లైఫ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.